హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మీ పర్సన్ మీతో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కోసం డిస్కస్ చేస్తారు. అంటే వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్, లేదా అసలు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు మీతో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. బట్ మీకు అదంతా కూడా కొత్తగా అనిపించవచ్చు, సడన్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అని. కానీ ఎందుకు చెప్తున్నారో అనేది మీకు ఒక అరౌండ్ 7 weeks తర్వాత మీకు తెలియచ్చు. మీ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. బట్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ విదిన్ 7 weeks ఆర్ ఆఫ్టర్ 7 weeks మీ పర్సన్ దగ్గర నుండి మీకు ప్రపోజల్ కూడా వస్తుంది. అండ్ దిస్ అక్టోబర్ మీకు చాలా హ్యాపీ మంత్. ఓకే, రీయూనియన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొన్ని మెసేజెస్ టైప్ చేయడం, డిలీట్ చేయడం అలవాటు మీ పర్సన్కి. సో మళ్ళీ అదే ట్రై చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అలా అంటే, అగైన్ ఇక్కడ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే రీకన్సిలేషన్. ఈ పర్సన్ ఏమని భయపడుతున్నారంటే, అలా మీరు లేకుండా, మీరు మీ పర్సన్ లేకుండా అలా సింగిల్గా లైఫ్ని లీడ్ చేయడం మీకు అలవాటు అయిపోతుంది. అలా సింగిల్గానే ఉండిపోతారు. ఇక మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళరు. మీ పర్సన్ ఒకవేళ మీతో మాట్లాడకపోతే అలానే అలవాటు అయిపోతుంది మీకు అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, సో అలా ఒకసారి అలవాటు అయిపోతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మోస్ట్లీ నైట్ టైం ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు తప్పకుండా కమ్యూనికేషన్ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్ నుండి. అరౌండ్ ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంది ఏంటంటే October 30th. ఈ 29th నైట్ ఆర్ 30th నైట్ మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తారు. ఆ డ్రీమ్ కూడా మీ పర్సన్కి ఎలాంటి డ్రీమ్ వస్తుందంటే, ఇప్పుడు నేను చెప్తున్న రీడింగ్కి సంబంధించినదే వస్తుంది మీ పర్సన్కి కూడా. అంటే ఏంటంటే మీరేదో తన్ని కంప్లీట్గా వదిలేసినట్టు, ఆర్ కంప్లీట్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అంటే రిగార్డింగ్ పాస్ట్ బిహేవియర్ ఆఫ్ యువర్ పర్సన్, సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, మిమ్మల్ని సడన్లీ ఇగ్నోర్ చేయడం, అండ్ సడన్లీ ఇంకేదో చేయడం, అలా మీ పర్సన్ దగ్గర కొన్ని మీరు యాక్సెప్ట్ చేయలేని ఇష్యూస్ ఉన్నాయి. సో వాటి వల్ల మీరు కంప్లీట్లీ మీ పర్సన్కి దూరం అయిపోతారేమో అనేది కూడా ఉంది ఈ పర్సన్కి. బట్ ఇక్కడ ఈ డ్రీమ్స్లో కూడా అవే కనిపిస్తాయి మీ పర్సన్కి. సో మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగినట్టు, ఆర్ మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏదో ఉంది రిగార్డింగ్ దేర్ ఫ్యామిలీ ఇష్యూ. అదేదో నచ్చక మీరు తన లైఫ్లో నుండి కంప్లీట్గా వాక్ అవే చేశారు, ఇక మళ్ళీ తిరిగి రారు అన్నట్టుగా కొన్ని డ్రీమ్స్ వస్తాయి మీ పర్సన్కి. అందులో మీరు కనిపిస్తారు. సో ద వెరీ నెక్స్ట్ డే మీకు మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఆ మెసేజ్ మీరు ఎప్పుడు చూడని మెసేజ్ అనమాట మీ పర్సన్ దగ్గర నుండి. సో అలాంటి మెసేజ్కి మీరు ఎలా ఆలోచిస్తారంటే, రిప్లై ఇవ్వనా వద్దా? ఎందుకంటే తను పంపించే మెసేజ్కి ఒకవేళ మీరు
రిప్లై కనుక ఇస్తే మళ్ళీ మీ న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ అది కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మంత్ మీ ఇద్దరికి కూడా. ఓకే. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు దేర్ హెల్త్ కూడా ఇక్కడ తెలుస్తుంది. మీ పర్సన్ హెల్త్ అండ్ మీ హెల్త్ ఇద్దరిలో. సారీ ఫ్రెండ్స్. ఓకే. సో ఇద్దరిలో ఎవరో గ్రాండ్ పేరెంట్స్, మీ పర్సన్ సైడ్ అవనివ్వండి మీ సైడ్ అవనివ్వండి, ఎవరో గ్రాండ్ పేరెంట్స్ క్యాన్సర్ ఇష్యూతో సఫర్ అయి ఉన్నారు. బ్రెయిన్ క్యాన్సర్ ఆర్ ఎనీ క్యాన్సర్. ఓకే. సో అదే హెరిడిటీ, క్యాన్సర్ అంటే హెరిడిటీ డిసీజ్. సో మీకు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో కేర్ తీసుకోండి. అండ్ లేదా ఏదో అలాంటి న్యూస్ ఏదో మీకు వినిపించవచ్చు యాక్సిడెంట్ అయినట్టుగా. సో దానివల్ల కూడా మీ రెండు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. మేబీ వాళ్ళ ఫ్యామిలీలో జరగచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఏదైనా జరగచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి, ఎందుకన్నా మంచిది. ఇక్కడ రీడింగ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇదంతా అక్టోబర్లో అయితే జరగదు, బట్ నియర్ ఫ్యూచర్లో జరుగుతుంది. అక్టోబర్ హ్యాపీయెస్ట్ మంత్ మీకు. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే ఇయర్ ఎండింగ్కి ఇలాంటి సాడ్ న్యూస్లు మీకు వినిపిస్తాయి. ఎవరికైనా మిస్క్యారేజ్ జరగచ్చు, లేదా వాళ్ళు కొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నారు కానీ ఆ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళకి తెలియక ఏదో చేయకూడని పని ఏదో చేయడం వల్ల మళ్ళీ మిస్క్యారేజ్ అనేది అవుతుంది. అప్పుడు డాక్టర్ని కలవడం వల్ల వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. సో ఇది కూడా ఒక రకమైన సాడ్ న్యూస్. ఇదంతా నియర్ ఫ్యూచర్ అంటే డిసెంబర్ లోపు జరగవచ్చు. ఇది అక్టోబర్లో అయితే జరగవు ఇవి. ఓకే. సో రీడింగ్లో కొన్ని ఇలాంటి సాడ్ న్యూస్ అండ్ హ్యాపీ న్యూస్ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. రీడింగ్లో అలా వస్తుంది ఈరోజు. ఓకే. ఇదంతా మీకు చెప్పిస్తుంది ఎవరు అంటే మీరు చాలామంది ఇక్కడ ఈ నవరాత్రి పూజలు చేస్తున్నారు, చాలా నిష్టగా చేస్తున్నారు ఈ పూజలు. సో మీకు ఈ గాడెస్ దుర్గా ఈ ఎనర్జీస్ అనేవి మీకు ఇస్తున్నారు. ఏంటంటే మీ పర్సన్ని పుష్ చేస్తున్నారు మీ సైడ్ రావాలి అని. అంటే మీకు మెసేజ్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఎందుకు అని అంటే మీరు చాలా మీ ఎనర్జీస్ అలా డిస్టర్బ్ అయిపోతున్నాయి. అంటే మీ పర్సన్ లేకపోతే మీ లైఫ్ వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనివర్స్ అండ్ డివైన్ ఏం చేస్తున్నారు మీ విషయంలో అంటే ఈ కాన్ఫ్లిక్ట్ని తట్టుకునే శక్తి మీకు ఇస్తుంది ఇక్కడ గాడెస్ దుర్గా అండ్ దుర్గామాత. సో మీ పర్సన్కి అక్కడ ఏం చేస్తున్నారంటే ఏం ఎనర్జీస్ ఇస్తున్నారంటే మీ వైపు రావడానికి అండ్ మీ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేయమని మీ పర్సన్కి అక్కడ మెసేజ్ ఆర్ కాల్ చేయమని అక్కడ మీ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు. ఇదంతా డివైన్ ఎనర్జీ. ఓకే. డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. టైప్ 333 ఇన్ ద కామెంట్ సెక్షన్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్ అండ్ మీరు కలిసి వర్క్ చేస్తారు అండ్ మీరిద్దరూ కలిసి ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. ఓకే. బట్ ఎనీహౌ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో కనుక ఉన్న వాళ్ళైతే ఆర్ ఎనీ కార్మిక్ సిచ్యువేషన్లో కనుక ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసి మీ వైపు రాబోతున్నారు ఈ పర్సన్. ఓకే. బట్ ఇక్కడ కొన్ని మీ పర్సన్ విషయంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి
రిగార్డింగ్ STD. ఓకే, సో 333 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేయండి. ఈ నెంబర్స్ టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. బట్ దట్ న్యూ పర్సన్ అందరి టైప్ కాదు, అంటే యూజువల్ టైప్ కాదు. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలాంటి నేచర్ అయితే కాదు దిస్ న్యూ పర్సన్ది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, బట్ సమ్ ఆఫ్ యూ ఈ న్యూ పర్సన్నే ఇష్టపడతారు అండ్ కమిట్ అవుతారు కూడా దట్ న్యూ పర్సన్కి. అండ్ ఈ పాస్ట్ పర్సన్ని మీరు ఒక చీటర్ లాగా చూసి వదిలేయడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ కొంతమందికే రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్. ఓకే, అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే మీరు మీ న్యూ పర్సన్కి కమిట్ అయిపోతారు, బట్ ద సేమ్ టైం మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేస్తారు. అలాంటి టైంలో మీరు ఏమని రెస్పాండ్ అవుతారంటే, ఎలా రెస్పాండ్ అవుతారు మీ న్యూ పాస్ట్ పర్సన్ కంటే, మీ పాస్ట్ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పలేదు. సో న్యూ పర్సన్కి కమిట్ అయ్యాను చాలా సింపుల్గా చెప్పేస్తారు మీరు, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారని అర్థం. బట్ కొంతమందికి మీకు అదే కరెక్ట్ అనిపించవచ్చు. ఓకే, అది మీ డెసిషన్. ఓకే, ఇది జస్ట్ ఇక్కడ రీడింగ్లో వచ్చే ఎనర్జీస్ మాత్రం నేను చెప్తున్నాను ఈరోజు. ఓకే, సో బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ ఎందుకు అసలు ఇలా మిమ్మల్ని ట్రీట్ చేశారు అనే విషయానికి వస్తే, ఇదంతా కూడా తన చైల్డ్హుడ్ ట్రామా. మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అలా బిహేవ్ చేయడం మీ పర్సన్ చూశారు. అంటే మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరగలేదు, మేబీ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎనీ రిలేటివ్స్ దగ్గర తన చైల్డ్హుడ్ అనేది గడిచింది. సో అలాంటి టైంలో మీ పర్సన్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు అందుకే మీ పర్సన్ మీతో ఇలా కేర్లెస్గా బిహేవ్ చేయడం, మిమ్మల్ని తనకి ఇష్టం లేనప్పుడు వదిలేయడం, ఇష్టం ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలవడం, ఇలా చేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్. బట్ ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు అదంతా వదిలేశారు ఆల్రెడీ. అంటే మీతో ఇలా బిహేవ్ చేయడం వల్ల తనకి హ్యాపీనెస్ అనేది లేదు. ఓకే, సో ప్రజెంట్ తను ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే తను కంప్లీట్లీ చేంజ్ అవ్వాలి ఫస్ట్. సో ఆ చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఎప్పుడైతే తను స్టార్ట్ చేస్తారో, ఆ బిహేవియర్ ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే తన హ్యాపీనెస్ అనేది చూస్తారు. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. తన హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి త్వరలో, అండ్ తన బిహేవియర్ చేంజ్ అవుతుంది. అండ్ అసలు మీరంటే ఏంటో తెలుసుకుంటారు. అంటే మీరు ఎంత పాజిటివ్ పర్సన్ అండ్ ఎంత కల్చర్డ్ పర్సన్, ఎంత ట్రెడిషనల్ పర్సన్ మీరు అనేది తెలుసుకుంటారు. సో అందుకే మీకు తన ఫ్యామిలీ కోసం ఎక్కువ డిస్కస్ చేస్తారు మీ దగ్గర, ఎందుకంటే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ పర్సన్ వచ్చి అపాలజీ చెప్పి ప్రపోజల్ అయితే ఇవ్వరండి ఇక్కడ, అకార్డింగ్ టు దిస్ రీడింగ్. మీ పర్సన్ ఫస్ట్ రిలేషన్ని ఒక హ్యాపీ రిలేషన్గా చేంజ్ చేస్తారు. అంటే క్లీనింగ్ ద ఎయిర్ అనమాట. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఒక మంచి మూడ్లోకి తీసుకొస్తారు. అంటే మిమ్మల్ని కూల్ చేస్తారు ఫస్ట్. అంటే ఏంటంటే మీ మధ్య ఏవైతే కొన్ని ఇవి ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్, ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లియర్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తను అసలు ఎందుకు మిమ్మల్ని గోస్ట్ చేశారు అనేది చెప్తారు ఫస్ట్. తర్వాత మీరు ఎప్పుడైతే ఆ పీస్ఫుల్గా ఉన్నట్టు తను అబ్జర్వ్ చేస్తారో,
మీ కమ్యూనికేషన్ అనేది చేంజ్ అవుతుంది, అంటే మీ వే ఆఫ్ టాకింగ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మీ పర్సన్కి అర్థమవుతుంది, ఓకే మీతో ఇప్పుడు అన్ని విషయాలు డిస్కస్ చేయవచ్చు అని. సో అలా ఈ కమ్యూనికేషనే మీకు ఒక ఫౌండేషన్. ప్రతి రీడింగ్లో కూడా ఇదే వస్తుంది, కమ్యూనికేషనే మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీ రిలేషన్షిప్కి. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ మీ పర్సన్ అండ్ మీరు దగ్గర అవడం అనేది జరుగుతుంది, రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది. బట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది మీరు చాలా డిఫరెంట్గా ఉండడం అబ్జర్వ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు లోపల లోపల. కానీ మీ పర్సన్కి చెప్పరు అవన్నీ కూడా, ఎందుకంటే మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్మింగ్, గ్యాస్ లైటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారని మీరు మీ పర్సన్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ దట్ డిస్టెన్సే మీ పర్సన్ని మీకు క్లోజ్గా తీసుకొస్తుంది. ఓకే, సో ఇదంతా యూనివర్స్ మీకు మీ మైండ్లో ఆటోమేటిక్గా మీకు ఎలా బిహేవ్ చేయాలి మీ పర్సన్తో అనేది, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే మిమ్మల్ని ఈసారైనా అర్థం చేసుకుని మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలి, మీతో ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది మీ మైండ్లో ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు ఆ థాట్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే మీరేదో మీకు ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేయడం ఆర్ మాట్లాడడం లాంటివి చేయకుండా ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అనేది యూనివర్సే మీకు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఏంజిల్స్ రూపంలో డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా అసలు ఎందుకు జరుగుతుంది మీ లైఫ్లో అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. పాస్ట్ లైఫ్లో నాట్ ఓన్లీ పాస్ట్ లైఫ్, ఒక 4-5 జన్మల్లో మీరిద్దరూ ఒక కపుల్. సో అందుకే ఈ జన్మలో కూడా మీరే కపుల్, ఒక లైఫ్ పార్ట్నర్ ఎనర్జీ అనేది ఉంది ఇద్దరి మధ్య. సో ఇద్దరూ ఒక బెస్ట్ కపుల్ అని అనిపించుకుంటారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడ చాలామంది విషయంలో ఏజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ మీరు చాటింగ్ చేసుకునే పద్ధతి చూస్తే అర్థమవుతుంది ఏజ్ డిఫరెన్స్ అనేది ఉంది అని. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ కొంతమంది న్యూ పర్సన్తో కనెక్ట్ అయి ఉంటారు. దట్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో యంగర్ దాన్ యూ. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే, అండ్ ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, స్కిప్ చేసేయండి వీడియోని. అండ్ కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ దసరా వరకు ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్. దీన్ని సెలినైట్ ప్లేట్ అంటారండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం క్రిస్టల్స్ చార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జనరల్గా మన క్రిస్టల్స్ యూజ్ చేస్తుంటాం కదా మనం, వీటిని 6 months ఆర్ 1 year అలా కొన్ని రోజులకే మన మెయింటెనెన్స్ని బట్టి ఇవి ఆ పవర్ అనేది తగ్గిపోతుంది వీటికి. ఓకే, సో అలాంటివి మళ్ళీ మనం చార్జ్ చేసుకోవాలి క్రిస్టల్స్ అన్నప్పుడు జస్ట్ ఇట్లా ఈ ప్లేట్ పైన, ఈ సెలినైట్ ప్లేట్ అంటారు దీనిపైన ఇలా పెట్టి ఒక రోజంతా వదిలేయడం చేస్తే కనుక మళ్ళీ క్రిస్టల్స్ చార్జ్ అయిపోతాయి. ఓకే, సో క్రిస్టల్స్ ఇది ఎవరికైనా క్రిస్టల్స్ ఛార్జింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్లేట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే.